ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని జనంలోకి తీసుకువెళ్లడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మేలు, ప్రజలు ఈరోజు ఎటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, తిరిగి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకొని వాటన్నింటిని కూడా విస్తృతంగా తీసుకెళ్లడం, వాటన్నింటినీ కూడా జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ఈ లోకానికి ప్రజలకి తెలియజేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యతగా భావించి ఈరోజు ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ ఇచ్చినటువంటి ఈ యాప్ని సద్వినియోగపరుచుకొని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కానీ ఈరోజు ప్రజల గొంతుకగా మనమే ఈరోజు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల గొంతుకగా వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి ఆ ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రజలకు ఏదన్నా అక్కడ అక్రమాలు జరిగినా, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినా, ఎవరన్నా అవినీతికి పాల్పడ్డా వాటిని బలంగా వాణి వినిపించడానికి ఈరోజు ఒక మంచి మాధ్యమంగా ఒక వేదికగా దీనిని రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని విస్తృతంగా ఉపయోగించుకొని ప్రజల్లో మరింతగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు క్రింద స్థాయి నుండి పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యాప్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కోరుకుంటూ ఒక మంచి యాప్ తీసుకొచ్చి దాని ద్వారా ప్రజలకు ఇన్ని రోజులుగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని పై స్థాయి వరకు పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వరకు చేరవేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో దానికి మార్గం సుగమమైంది. ఇది ఒక వారధిలాగా పనిచేస్తుంది. తప్పనిసరిగా అటువంటి మంచి కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ యాప్ పట్ల ఖచ్చితంగా మంచి ప్రజాదరణ ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి యాప్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోసం, ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.